ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ టెలిఫోన్, టెలిఫోన్కి బేసిక్ ఫంక్షన్ ఏంటి? దూరంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేట్ చేయడం, టైం రెడ్యూస్ చేయడం. ఈ పోస్ట్ ద్వారా, లెటర్స్ ద్వారా డిలే అవుతుంది టైం. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ టెలిఫోన్ ఇన్వెన్షన్ కనుగొన్నారు అనమాట. అలెగ్జాండర్ గ్రహాం బెల్ దీన్ని కనుగొన్నారు. దీని తర్వాత సెల్ ఫోన్ ఆర్ మొబైల్ ఫోన్. దీన్ని ఆఫ్టర్ మొబైల్ ఫోన్ ఇన్వెన్షన్, ఇది ఫిజికల్ అంటే మనం పట్టుకొని ఎక్కడికైనా పోర్టబుల్గా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, మాట్లాడుకోవచ్చు. అంటే వైరింగ్ అనే ప్రాబ్లం ఉండకూడదు అని మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్లో అనుకుంటా దీన్ని ఇన్వెంట్ చేశాడు. ఈ మార్టిన్ కూపర్ మొబైల్ ఫోన్ ఇన్వెంట్ చేశాక బేసిక్ కాన్సెప్ట్ అయితే మనకు అర్థమైంది. దాని తర్వాత ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది, ఈ మొబైల్ ఫోన్ అనేది పిల్లలలో ఎలాంటి ప్రభావం చూపుతుంది, పెద్దవాళ్ళలో ఎలాంటి ప్రభావం చూపుతుంది, మెయిన్గా పిల్లలలో ఎలాంటి ప్రభావితం చూపుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ ఇన్వెన్షన్ జరిగిన తర్వాత అప్గ్రేడ్ అవ్వుకుంటూ వచ్చింది అనమాట. వాట్ ఎవర్ అది 1G నుంచి 2G, 3G, 4G, 5G ఇలాంటి వరకు అప్గ్రేడ్ అవుతూనే వచ్చింది. అప్గ్రేడ్ వర్షన్స్ అనేది ఎన్విరాన్మెంట్కి ఎంత హాని చేస్తుందో మనుషులలో కూడా అంతే హాని చేస్తుంది. దీనికి సింపుల్గా చెప్పాలంటే పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందా, పెద్దవాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందా అనేది ఒకసారి. పిల్లలలో 2 to 7 years అనేది వెరీ డెవలప్మెంట్ స్టేజ్ అనమాట. ఈ డెవలప్మెంట్ స్టేజ్లో వాళ్ళ క్విక్ లెర్నింగ్ ఎబిలిటీస్, వేరేది ఏ ఇష్యూ అయినా సాల్వింగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి వేరే వేరే కెపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్, బాడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే అయితేనేమి, బ్రెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అయితేనేమి వెల్గా డెవలప్ అవుతాయి ఈ 2 to 7 years. ఈ పిల్లలు అనేవాళ్ళు చాలా క్విక్ లెర్నింగ్ ఎబిలిటీస్ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్పండి, ఏ ఆట అయినా నేర్పియండి, వాళ్ళు తొందరగా నేర్చేసుకుంటారు ఆ స్టేజ్లో. ఒకవేళ లాంగ్వేజెస్ కిందకే వచ్చేస్తే మీరు ఫ్రెంచ్ నేర్పించినా, జపనీస్ నేర్పించినా, చైనీస్ నేర్పించినా, రష్యన్ లాంగ్వేజ్ నేర్పించినా, జర్మన్ లాంగ్వేజ్ నేర్పించినా వీళ్ళు ఈ స్టేజ్లో చాలా తొందరగా నేర్చుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. ఈ ఫోన్ అనేది మా ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు అయితేనే, మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళు అయితేనే, వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ వాళ్ళ పనుల వల్ల, బిజీ వల్ల వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళు ఏడ్చినప్పుడు, ఇంకా ఏదైనా మారం చేసినప్పుడు ఈ మొబైల్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇక్కడ మొబైల్లో అలాంటివి కాదనమాట. మొబైల్ ఏం జరుగుతుందంటే మన ఆబ్జెక్ట్ని ఎట్లా చూస్తామో దాంట్లో బ్లూ లైట్ ఉంటుంది కదా, ఆ బ్లూ లైట్ అనేది డైరెక్ట్గా మన ఐస్లోకి చేరుతుంది. ఈ పిల్లల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. పిల్లల్లో తొందరగా వచ్చే డిజార్డర్స్ చెప్పాలంటే ఒక 2 తీసుకున్నట్టయితే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ ఉంటారు అనమాట. దీంట్లో ఒక 2 చూసుకుందాం. ఒకటి ఆల్జీమర్ డిసీజ్. ఆల్జీమర్ డిసీజ్ అంటే మోస్ట్లీ మన ఓల్డ్ ఏజ్ స్టేజ్లో మతి మరుపు అంటారు కదా, ఈ ఆల్జీమర్ డిసీజ్ అనేది ఓల్డ్ ఏజ్ స్టేజ్లో ఎక్కువ వస్తుంది అనమాట. వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, దాంట్లో నర్వ్స్ డ్యామేజ్ అవుతుంటాయి. ఇవి పక్కన పెడితే ఈ పిల్లల్లో రావడానికి ఈ ఫోన్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ మొత్తం కొలాప్స్ చేస్తుంది. అందుకే పిల్లల దగ్గర నుంచి ఫోన్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మా ఇంట్లో, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో నేను చాలా వరకు నేను చెప్తా. ఇప్పుడు మీ చదివే ఫార్మసీలో ఇలాంటివి చెప్తాను అనమాట. సో వీటికి ఎంత దూరంగా ఉండాలో నేను చెప్తా. ఇంట్లో పిల్లలకి ఇలా పెట్టద్దండి, ఫోన్ దూరంగా ఉంచండి, మనం వాడుతున్నామని వాళ్ళకి నేర్పించొద్దండి, చిన్న ఏజ్ వాళ్ళది ఇంకా అని నేను చాలా వరకు చెప్తానే ఉంటాను. నాకు అప్ టు మై నాలెడ్జ్ నాకు ఏదైతే తెలుసో సమాజానికి అదే తెలియజేయాలనుకుంటాం. న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ అని చెప్పే కదా, ఈ పార్కిన్సన్ డిసీజ్ కూడా వస్తుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ మొబైల్ చూడడం అలవాటైన కొద్దీ వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. వాళ్ళకి ఫోబియా అంటే భయం అనమాట. ఇలాంటి ఫోబియాస్ కూడా వచ్చేస్తాయి. ఈ పార్కిన్సన్ డిసీజ్ అంటే వాళ్ళ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా కొలాప్స్ అయిపోతాయి. ఈ కొలాప్స్ అవడం వాళ్ళ నడిచే విధానంలో కూడా చేంజ్ వస్తుంది. వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ చిన్నపిల్లలు ఎంత ఉంటుంది, కొంచెం ఉంటుంది, ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎంత దూరంగా పెట్టాలో అంత దూరంగా పెట్టాలి. పిల్లలకి చాలా దూరంగా. మ్యాక్సిమమే రీసెంట్ స్టడీస్ ప్రకారం ఒక స్టడీలో తేల్చింది ఏంటంటే పెద్దవాళ్ళైన నుంచి ఎవరైనా అయ్యుండొచ్చు, డైలీ 1 hour అంతే యూజ్ చేయాల్సింది ఫోన్.
అంతకుముందు ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఒకసారి లుక్ చేసినట్లయితే ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి, మీరు ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మీకు యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగ్రీ, స్లీప్ డిస్టర్బెన్సెస్. ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది ఇన్సోమియా కండిషన్స్. ఇన్సోమియా అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం. ఈ సరిగ్గా నిద్ర పట్టకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర లేకుంటే అట్లీస్ట్ మీరు జనరల్గా థింక్ చేయండి, నిద్ర లేకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది, ఎన్ని ఫంక్షన్స్, బాడీలో ఫంక్షన్స్ ఎన్ని దెబ్బతింటాయి, బాడీలో పనిచేసే విధానం ఎట్లా డ్యామేజ్ అయిపోతుంది. జనరల్గా మీరు థింక్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎంత దూరంగా ఉంటే ఆ ఫోన్ అంత మంచిదన్నమాట. ఆ పిల్లల నుంచి ఈ 2 to 7 years ఆర్ 8 years ఉంటుంది, అది వెల్ డెవలప్డ్ స్టేజ్ అనమాట. పిల్లలకి మీరు అట్లీస్ట్ బయటకి పిలిచిపోండి, మీకు టైం ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఉంటుంది. ఆ ఫోన్ అట్లీస్ట్ ఆ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పిల్లలు. ఈ పిల్లల్లో ఎక్కువ డెవలప్మెంట్ స్టేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ అనేది తొందరగా ఇవ్వకండి ప్లీజ్. దయచేసి మీరు ఆ పిల్లల ఫ్యూచర్ని మీరే స్పాయిల్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఎలా అయినా వాళ్ళు ఫ్యూచర్లో ఏఐతో డీల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏఐతో డీల్ చేసినప్పుడు ప్రతి మొత్తం హాలోగ్రాఫిక్గానే ఉంటుంది, మొత్తం ఇంకా ఇలా ఏం ఉండదు. అట్లీస్ట్ ఈ 7 years 8 years వరకు అయినా ఫోన్ దూరంగా పెట్టండి. ఇంకా ఫోన్ ఇంపాక్ట్ మీరు పేరెంటింగ్ ఒక 7 years అయిపోతే దీంట్లో ఇంకా మనం చెప్పాలనుకునేది ఏంటంటే ఇంకోటి తెలుగు చెప్పాలంటే కౌమార దశ అంటారు, అంటే టీనేజ్ అని చెప్తాం కదా. ఈ టీనేజ్లో వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించగలుగుతుంది ఈ ఫోన్ అనేది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, టీనేజ్ వాళ్ళలో ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ టీనేజ్ వాళ్ళలో ఫోన్ అనేది చాలా దగ్గర పోవడం వల్ల సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతారు. ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ మూడ్ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. ఆ స్క్రోలింగ్ ప్యాటర్న్ అవ్వచ్చు, వాళ్ళ లైక్స్ అవ్వచ్చు, లైక్స్ వస్తే సంతోషపడేది, షేర్స్ వస్తే సంతోషపడేది, వాట్ ఎవర్. ఆ టీనేజ్లో కంటెంట్ కూడా, సోషల్ మీడియా కంటెంట్ కూడా రిస్ట్రిక్షన్ కంటెంట్ ఏం లేదు. ఇప్పుడు ప్రతిదీ మొత్తం సోషల్ మీడియాలో అంటే బోల్డ్గా వచ్చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి దానికి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి. ఒక పేరెంటింగ్గా మీరు చేయాల్సిందంటే ఒక ఫ్రెండ్గా ఉండడం, ఓపెన్గా మీతో షేర్ చేసుకోవాలి వాళ్ళు ఏదైనా కానీ. మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు అంత ఫ్రెండ్లీగా నేచర్తో మీతో బిహేవియర్ చేయగలిగితే మీరు ఒక నిజంగా ఒక పేరెంటింగ్గా మీరు చేయాల్సింది ఏదైతే ఉందో మీరు 100% ఇచ్చినట్టు. ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అని చెప్పారు కదా, ఈ స్ట్రెస్, ఇన్సోమియా కండిషన్, ఈ రెండు చాలు మనిషి మొత్తం బాడీలో ఉన్న ఫంక్షన్స్ మొత్తం దెబ్బతినేక. అండ్ మెలటోనిన్ హార్మోన్ అని ఉంటుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఒకవేళ మీరు సరిగ్గా లేకపోవడం ఆ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఈ మెలటోనిన్ దెబ్బతిని స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి మిగతా హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా పనిచేయాల్సిన దీన్ని ఏమంటారు హార్మోన్స్ కూడా సరిగ్గా పనిచేయాలి. ఇక నిద్ర లేకపోతే థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ అయిపోతుంది, అడ్రినల్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్, ఎస్పెషల్లీ ఇన్ మేల్స్. ఫీమేల్స్లో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. దీనివల్ల ఈ ఓన్లీ ఒక స్లీప్ డిస్టర్బెన్స్ అంటే నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల ఈ ఫీమేల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో మేల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా అంతే ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే నా వంతు నా ప్రయత్నం మీకు తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ మినిమైజ్ చేసుకోండి. మీరు మీ ఇష్టం, అది కనీసం పిల్లలకైనా దూరం పెట్టండి. ఆ ఫోన్ నుంచి పిల్లలు ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఒక 10 years వరకు అలా దూరంగా ఉంటే చాలా బెటర్. ఈ స్పోర్ట్స్ అనేది కొంతమంది తిడుతుంటారు, స్పోర్ట్స్ ఆడకూడదు అని. ఈ స్పోర్ట్స్ ఆడకపోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటుంది. నా సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు ఫోన్కు దూరంగా ఉంచి పిల్లల్ని గ్రౌండ్లో పిలిచిపోయి ఆడిపించింది, ఫ్రెండ్స్ సర్కిల్ని క్రియేట్ చేయండి. వాళ్ళ హ్యాపీగా వాళ్ళతో ఆడుకునేలా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. వాళ్ళ డెవలప్మెంట్ స్టేజ్కి మీరు అడ్డు రాకండి. థ్యాంక్ యూ సో మచ్.